ప్రపంచ పరిశుద్ధుడు మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మన యేసు కృప కుటుంబానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు చల్లగా కాచి కాపాడి మరొక నూతన మాసంలో అడుగుపెట్టే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ నూతన మాసంలో ఈ భూమి మీద సజీవ లెక్కల్లో దేవుడు ఇచ్చాడు. గంభీరంగా చెప్పడం కూడా దేవుని గట్టిగా ఈ పక్కలను పలకరించండి, వందనాలు చెప్పండి, సంతోషంగా నవ్వుతూ చెప్పండి. ఎవరు ముఖము అటు ఇటు పెట్టుకుంటే ఆశీర్వాదం ఉండదు. సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. దేవుడు మానవుని ప్రేమించి దేవునికి మానవునికి ఓ సంబంధం కావాలని కోరుకొని సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘాన్ని నడిపించే కాపరి కావచ్చు, లేక దైవజనుడు కావచ్చు, పాస్టర్ కావచ్చు. అయితే ఈ దైవజనుడికి ఉన్న కోరిక ఏమిటి అంటే, సంఘములో ఉన్న బిడ్డలు అందరూ ఆనందంగా బ్రతకాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీ పంట పొలాలు, మీ పాడి పశువులు, మీ ఉద్యోగ వ్యాపారాలు, మీ బిడ్డల చదువులు, మీరు మీ కుటుంబాలు పచ్చని తోటలాగా ఫలిస్తూ ఆనందంగా ఉండాలని ఆశ, కోరిక. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ మీ కుటుంబాల క్షేమాన్ని కోరుకునేది దైవజనుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దైవజనుని క్షేమాన్ని కోరుకోరు. మా ఇల్లు కంటే మా దైవజనుని ఇల్లు బాగుండాలి, మాకంటే మా దైవజనుడు బాగుండాలని సంఘంలో ఉన్న వాళ్ళందరూ కోరుకోరు. కానీ దైవజనులు, నిజమైన దైవజనుడు తనకంటే తన బిడ్డలు, తన ఆత్మీయమైన బిడ్డలు, సంఘంలో ఉన్న విశ్వాసులు సేవకుని కంటే గొప్పగా ఉండాలని, ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ ఆనందకరమైన జీవితం జీవించాలన్నది ఆశ దైవజనునికి. అందుకే యోహాను రాసిన 3వ పత్రికలో యోహాను గాయకు ఉత్తరం రాస్తూ చెప్తాడు. రండి చదువుకుందాం. 2వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అక్కడ 2వ వచనాన్ని చదువుకుందాం. లేకపోతే 1, 2 వచనాలు చదివితే మరి మంచిది. యోహాను రాసిన 3వ పత్రిక 1, 2 వచనాలు చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పు రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. గమనించండి, అపోస్తలుడైన యోహాను సంఘములో ఉన్న గాయకు ఉత్తరం రాస్తున్నాడు. గాయు అనగా అర్థం సంతోషము అని అర్థం. గాయు అనగా అర్థము సంతోషము అని అర్థం. సంఘానికి మనం వచ్చేది సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి వస్తాం. సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఏడ్చుకుంటూ, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా బాధల్లో ఉంటే ప్రయోజనము
లేదు. దేవుని వాక్యం చెప్తుంది. యోహాను ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ వ్యవసాయం కావచ్చు, వాళ్ళ చేతి పనులు కావచ్చు, వారి పాడి పశువులు కావచ్చు, వారి పంట పొలాలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వారు వర్ధిల్లుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతున్నారు. కానీ దేవుని సంఘములో ఉన్న మనము 2 విషయాల్లో వర్ధిల్లాలి. మొదటిది, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సంఘములో ఉన్న నీవు నీ ఆత్మీయతలో ఎదుగుదల ఉండాలి. నీ ఆత్మీయతలో సంఘములో స్థిరపడే మనస్సు ఉండాలి. ఈరోజు చాలామంది ఆత్మీయులము, విశ్వాసులము, బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం, మారు మనసు పొందుకున్నాం, పాటలు పాడతాం, పరిచర్య చేస్తాం, వాక్యం చెప్తాం, సువార్తకు వెళ్తాం అంటున్నారు. కానీ ఆత్మీయ జీవితంలో సౌఖ్యంగా ఉండలేకపోతున్నారు, ఆత్మీయ జీవితంలో వృద్ధిల్లలేకపోతున్నారు, ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. బైబిల్ చెప్తుంది, గాయు అనగా సంతోషము అని అర్థం. ఈ గాయు సంఘములో నమ్మకమైన క్రైస్తవుడు, సంఘములో నమ్మకమైన క్రైస్తవుడు, విశ్వాసులకు చక్కని ఆతిథ్యం ఇచ్చి మంచి పరిచర్య చేసేవాడు, సత్యమును అనుసరించి నడుచుకునేవాడు. ఇతని గురించి వినినప్పుడు సహోదరులు గాయని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దైవజనుడు సంతోషపడ్డాడు. ఈరోజు నీ కుటుంబం నీ గురించి సాక్ష్యం ఇస్తుందా? నీ కుటుంబం నీ గురించి సాక్ష్యం ఇస్తుందా? నువ్వు మంచి ప్రార్థనా బిడ్డవని, నువ్వు బాగా ప్రార్థన చేస్తావని, నీలో చాలా ఓపిక ఉందని, నీవు చక్కగా సహకరిస్తావని, నీవు దేవుని నమ్మిన బిడ్డవని సాక్ష్యం నీ కుటుంబం ఇస్తుందా? నీ భార్యను నీకు తెలియకుండా అడిగితే 10 పేజీల పుస్తకం రాసి చేతిలో పెడతాది. అందులో పాస్ మార్కులు కూడా నీకు ఉండవు, మంచోడు అని. నీ భర్తను అడిగితే 100 పేజీల బుక్ రాసిస్తాడు, అందులో 10% మార్కులు కూడా మంచి బిడ్డ అని ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అన్న సంతోషమును, ఆ మాట విని నేను సంతోషించుచున్నాను, ఇంతకంటే మించిన సంతోషము నాకేమన్నా కలదా? 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము కలదా? దైవజనునికి బిర్యానీ చేసి, చికెన్ మటన్ చేసి క్యారీ తీసుకొచ్చి పెడితే సంతోషం కాదు. దైవజనుని చేతి నిండా డబ్బులు ఇచ్చి కానుకలు ఇస్తే సంతోషం కాదు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యము అంటే ఏంటి? యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభును అనుసరించే క్రైస్తవులు కావాలి. యేసు ప్రభును అనుసరిస్తే నీలో సంతోషం ఉంటుంది, నీలో సమాధానం ఉంటుంది, నీలో ఆరోగ్యం ఉంటుంది, నీలో ఆనందం ఉంటుంది. ఈరోజు బైబిల్ ఇంట్లో ఉన్నా, ఇంటి నిండా గోడలకు వాక్యాలున్నా, ఇంట్లో 10 క్యాలెండర్లు ఉన్నాయా లేవా? ఉన్నా హృదయంలో మాత్రము కుండంత వేదన ఉంది, గుండెల నిండా బాధ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది,
సంఘములో ఉన్న గాయు మంచి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు. సంఘములో ఉన్న గాయు ఆత్మ వర్ధిల్లుచూ ఉంది. గాయు అన్ని విషయాల్లో వర్ధిల్లడమో ఆలోచన చేయలేదు, కానీ ముందు స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆత్మీయ ఎదుగుదల కావాలని కోరుకున్నాడు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. నీ ఆత్మీయ జీవితము ఈరోజు ఎలాగుందంటే, ఎక్కడ వేసిన గొంగలి చెప్పాలి. నీ ఆత్మీయ జీవితం ఎలాగుందంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఆదివారం బైబిల్ ఓపెన్ చేస్తే మళ్ళా ఆదివారం వరకు బైబిల్ ఓపెన్ చేయవు. క్రిస్మస్ పండగకు మందిరానికి వస్తే మళ్ళా క్రిస్మస్ పండగ దాకా మందిరానికి రావు. ఆపద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, కానీ అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయటం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉంది, నీ ఆత్మలో అభివృద్ధి చెందుతున్నావు. ప్రియుడా నువ్వు ఆత్మలో స్థిరపడ్డావు, నువ్వు ఆత్మీయులకు ఆతిథ్యం ఇస్తున్నావు, అందరికీ సహకారిగా ఉంటున్నావు, చాలా మంచి పనులు చేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, రండి 9వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని. గమనించండి, అయితే వారిలో ప్రధానత్వం కోరుకొచ్చున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించడం లేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదలుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. సంఘములో ఉన్న విశ్వాసి ఆటంకంగా ఉండకూడదు. సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము వర్ధిల్లాలి, సంఘము శాపలుగా దీవించబడాలి. సంఘం దేవుని వాక్యం చెప్తుంది ఆటంకంగా అడ్డుగా ఉన్నాడు. ఈరోజు చాలామంది వారు చెయ్యరు, చేసే వాళ్ళను చెయ్యనియరు. వాళ్ళు ప్రార్థించరు, ప్రార్థించే వారిని ప్రార్థించనియరు. వాళ్ళు ఎవరు ఇచ్చే వాళ్ళను చెప్పరంటే ఇవ్వనియరు. దేవుని వాక్యం చెప్తుంది ఆటంకంగా ఉన్నాడు, ఇతడు అడ్డుగా ఉన్నాడు సంఘానికి, అతడు సంఘానికి సహకారిగా ఉన్నాడు. గాయు జీవితం సంతోషంగా మార్చబడ్డానికి సంఘానికి సహకారంగా ఉన్నాడు, సంఘానికి మేలు చేసే బిడ్డగా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబం అభివృద్ధి చెందాలి, నీ పిల్లలు దీవించబడాలి, నీ పంట పొలము ఆశీర్వదించబడాలి, నీ చేతుల కష్టాయితము 30 60 100 దీవించబడాలి. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కష్టపడుతున్నావు, రేయింబగళ్ళు కడుపున భోజనం చేయకుండా కష్టపడుతున్నావు, కంటిన్యూ నిద్రపోకుండా కష్టపడుతున్నావు, ప్రార్థనకు రాకుండా కష్టపడుతున్నావు, కానీ నీ జీవితంలో అభివృద్ధి ఉందా? వర్ధిల్లుచు ఉన్నావా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అసలు ఆత్మ గురించి మనకు తెలిస్తే కదా. ఎంతమందికి తెలుసు మనలో ఆత్మ ఉందని? ఒకసారి చేయి పైకి ఎత్తండి. నాకు ఆత్మ ఉంది అన్నట్టు చేతులు ఎత్తండి. ఆత్మ ఎవరికి లేదా మీకు? ఆత్మ అంటే తెలుసా? ఆత్మ వెళ్ళిపోతే అయిపోయా. ఎందుకు అనుమానం పడుతున్నారు చాలామంది. ఎందుకు మనం బతికున్నామా లేదా ఒకసారి గిచ్చుకున్నాం చూడండి. ఉన్నామా ఇక్కడే? ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను,
ఎవ్వరికి చెప్పకుండానే ఆత్మ వెళ్ళిపోవును. ఆమేన్. ఏముంటే దీనికి విలువ? శరీరానికి మనం ఆత్మను గురించిన ఆలోచన మనకు లేదు. ఎంతసేపు ఉన్నా ఏం తిందామా, ఏం తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎట్లా సంపాదిస్తామా, ఎట్లా దాచి పెడదామా, ఏ బ్యాంకులు వేద్దామా, ఎవరికి వడ్డీకి ఇద్దామా, ఇదే ఆలోచన అయిపోయిందే. కానీ ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఉద్యోగమే, వ్యవసాయం ఉన్న వాళ్ళకు వ్యవసాయమే, వ్యాపారం ఉన్న వాళ్ళకు వ్యాపారమే. అసలు దేవుడున్నాడు, దేవుని ఆత్మ ఉంది. దేవుడున్నాడు, దేవుని ఆత్మ నాలో ఉంది. ఎవరన్నా ఒకరు కెమెరా కాడ ఉండండి. దేవుని ఆత్మ నాలో ఉంది. దేవుడున్నాడన్న మనస్సు మనిషికి కావాలి. ఎప్పుడైతే దేవుడున్నాడన్న మనస్సు నీకు ఉంటుందో, నీలో దేవుని ఆత్మ ఉందన్న మనస్సు నీకు ఉంటుందో, నీవు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావు. సౌఖ్యముగా అంటే సుఖముగా అని అర్థం. క్షేమంగా, నువ్వు బాగుంటే చాలే, నువ్వు ఉన్నావు కదా, నీ సుఖం, నీ సౌఖ్యం నువ్వు చూసుకుంటున్నావు చాలే, మేము ఎట్టుంటే మీకెందుకు కానీ అంటాము చూడు, అది సౌఖ్యం. సంఘంలో నీవున్నావు, సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలి. సంఘములో నీవున్నావు, సంఘానికి సహాయం చేసే బిడ్డగా ఉండాలి. సంఘములో నీవు ఉన్నావు, విశ్వాసులకు ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా నీవు ఉండాలి. సంఘములో నీవు ఉండవు, సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమాన్ని ప్రాణముగా భావించే మనసు నీలో ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, దైవజనుని కోరిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటో తెలుసా మీకు? ఆత్మ వర్ధిల్లడము అంటే ఈ శరీరంతో అనుబంధం అయిపోయిన ఈ ఆత్మ, నీవు పండుకొని నిద్రపోతున్నా కూడా ప్రార్థన చేయాలి. నీ ఆత్మ, పౌలు అంటాడు, నేను నిద్రించినా కూడా నా ఆత్మ ప్రార్థించుచుంది అంటాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ శరీరంలో మనం బ్రతికినంత కాలం ఆత్మ మనలో ఉంటుంది. ఈ ఆత్మ వెళ్ళిపోతే శరీరం తీసుకుపోయి ఎక్కడేస్తారు? మట్టిలో కలిపేస్తారు. అందుకే దైవజనుడు అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో, ఆత్మీయ జీవితంలో మొదట బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు బైబిల్ ఎలా చదవాలో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, బలలో చేయి ఎలా వేయాలో నీకు తెలియదు, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలో నీకు తెలియదు. ఇవన్నీ కూడా ఆత్మ నీకు నేర్పించింది. మందిరానికి నడిపించింది ఆత్మ, ఉపవాస ప్రార్థన చేయించింది ఆత్మ, పాటలు పాడించింది ఆత్మ, పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా దేవుని దగ్గరికి నడిపించింది ఆత్మ. దేవుని ఆత్మ. దురాత్మలు ఉంటాయి, కొన్ని దురాత్మలు కూడా ఉంటాయి, దయ్యపు దురాత్మలు ఉంటాయి. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆత్మ నీలో ఉంది. ఈ శరీర సంబంధమైన తుచ్చమైన అభిలాషల కొరకు, ఆశల కొరకు ప్రయాసపడుతూ సంపాదిస్తే నీ ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నీ ఆత్మకు దేవుడు అధికారి అయి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, ప్రార్థించుచున్నాను. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయమైన బిడ్డలకు దేవుని మీద చాలా ప్రేమ ఉంటుంది, సంఘం మీద చాలా ప్రేమ ఉంటుంది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక మాట చెప్పాలంటే తనను తాను ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.
యాకోబు జీవితాన్ని మనం చూస్తే, యాకోబు వాళ్ళ అన్నయ్యతో గొడవపడ్డాడు. అన్నయ్య తమ్ముడితో గొడవపడ్డాడు. గొడవ అంటే ఏమీ లేదు, కానీ ఏసేవుకు వచ్చే ఆశీర్వాదాలు యాకోబు దొంగిలించాడు. అన్నయ్య కోపం వచ్చి తమ్ముడిని చంపాలని కత్తి చేత పట్టుకున్నాడు. మా అన్న ఎక్కడ చంపేస్తాడో అని భయపడి ఇల్లు విడిచిపెట్టి, ఊరు విడిచిపెట్టి, అమ్మ నాన్న విడిచిపెట్టి పారిపోతున్నాడు. పారిపోతూ ఉండగా సాయంకాల వేళ చీకటి పడిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తే ఏమైపోతుంది? చీకటి పడిపోతుంది. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చాలు గమనించండి. చీకటి పడే సమయము అంటే అది చాలా బాధకరం. సూర్యాస్తమం జరిగినప్పుడు, సాయంకాల సమయంలో సూర్యుడు కనిపించకుండా పోయినప్పుడు చీకటి అలుముకుంటుంది. చీకటి కష్టాలకు, శ్రమలకు, బాధలకు చిహ్నంగా ఉంది. చీకట్లో అన్నీ కూడా పాప సంబంధమైన క్రియలు జరుగుతాయి. చీకట్లో వ్యభిచారం జరుగుతుంది. చీకట్లో తాగుడుబోతులు ఉంటారు. చీకట్లో హత్యలు, నరహత్యలు జరుగుతాయి. చీకటి అంటేనే భయం. మనిషికి చీకటి అంటే భయం. ఇప్పుడు యాకోబు చీకటి పడిన వేళలో చిమ్మ చీకట్లో ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక రాయిని తీసుకొని వచ్చి తలగడ ఆ రాయిని దిండుగా పెట్టుకొని పడుకున్నాడు. సహజంగా భయములో ఉండి పడుకున్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం కొట్లాడి పడుకొని నిద్రపోతాం. నిద్రలో కల వస్తుంది అనుకుందాం. ఏం కల వస్తుంది? ప్రభు కనపడతాడా? పరలోకం కనపడుతుందా? భార్య భర్తలు కొట్లాడి బాగా తిట్టుకొని పడుకుంటారు. పడుకున్న తర్వాత కూడా రాత్రి కళ్ళు ఏమొస్తుంది? కొట్లాటే వస్తుంది. వస్తుందా రాదా? పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కొట్లాడారు అనుకోండి, రాత్రి పడుకున్నారు, ఏమొస్తుంది? దేవుడు కనిపిస్తాడా? కానీ ఆశ్చర్యము, విచిత్రం ఏంటంటే యాకోబు పడుకున్నాడు. యాకోబుకేమో కళ, మంచి కళ. ఏంటి కళ అంటే, ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశానికి అంటుకుంది. ఈ నిచ్చెనకు పైగా దేవుడు ఉన్నాడు. నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు జీవితము చీకటిమయమైపోయింది. ఈరోజు చాలామంది మీ జీవితము చీకటిమయమైపోయింది. ఒంటరి జీవితంలో ఉన్నారు, కన్నీళ్ళలో ఏడుస్తున్నారు. ఈ బ్రతికెందుకు? ఈ బ్రతికేదానికంటే చావటమే మేలు అనుకుంటున్నావు. కానీ యేసయ్య యాకోబు కోసమేమో నిచ్చెన వేస్తే నీ కోసం శిలువ మీదకి దిగి వచ్చాడు. నీతో మాట్లాడాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నిన్ను గొప్ప చేయాలని, నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఉంచాలని యేసు దేవుడు శిలువలో నిలబడ్డాడు. ఈరోజు వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా! అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. చీకటిలో నుంచి బయటికి వస్తే తప్ప నీ జీవితం బాగుపడదు. ఏ చీకట్లో నీ ఉన్నావో, యాకోబు ఒక్కడే చీకట్లో పడుకున్నాడు, తలగడ రాయి పెట్టుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ గుర్తొచ్చింది, నాన్న గుర్తొచ్చాడు, ఊరు గుర్తొచ్చింది, ఇల్లు గుర్తొచ్చింది. ఇప్పుడు ఒంటరిగా ఏడుస్తున్నాడు యాకోబుకి ఎవరూ లేరు అక్కడ. చాలాసార్లు మన జీవితంలో ఒంటరి అనుభవాలు ఎన్నో ఉంటాయి. మనల్ని కన్నవాళ్ళు, మన రక్త సంబంధికులు, నాన్న వాళ్ళు లేనట్టుగా ఉన్నప్పుడు, ఎదురుగా వచ్చినా చూసి చూన్నట్టుగా పోయినప్పుడు,
కనిపిస్తున్నా మా వాళ్ళు కాదు అన్నట్లుగా ప్రవర్తించినప్పుడు, గుండె అద్దం వలె పగిలిపోయినప్పుడు, మనసు పగిలిపోయినప్పుడు, ఆ వేళలో దేవుడు మన మనసును చూసే దేవుడు. యాకోబును వెతుకుంటూ అమ్మొచ్చిందా? యాకోబును వెతుకుంటూ నానొచ్చాడా? యాకోబును వెతుకుంటూ బంధువులు వచ్చారా? యవనస్తుడు ఒక్కడు వెళ్ళిపోయాడే. ఈ రాత్రి ఎక్కడుంటాడో ఏమో చూద్దాం, ఎక్కడుంటాడో ఏమో చూద్దామని వెతుకుంటూ రావాలి. నా దగ్గరికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుని తీసుకొని వచ్చారు. ఈ 2 చేతులకు సంఖ్యలు ఇలాగేశారు, 2 కాళ్ళకు సంఖ్యలు ఇలాగేశారు. పిచ్చోళ్ళలాగా అయిపోయి, జుట్టంతా పెరిగిపోయి, గడ్డమంతా పెరిగిపోయి, ఈ చైన్లతో గొలుసులతో నడుస్తూ ఉంటాడు. నేను అతన్ని చూసి ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ఇలాగేశారు, గొలుసులు వేశారు కాళ్ళకు చేతులకు అని అడిగాను. అయ్యా, ఇతనికి దయాలు పట్టాయి. ఆ పట్టిన దయాలు మామూలు దయాలు కాదయ్యా. బర్రెలను మోసే లారీని అట్లా ఎత్తేస్తాడట, అట్లా ఓ టేబుల్ ఎత్తేసినట్టుగా ఎత్తేస్తాడట ఒక చేతో. 120 కిలోమీటర్ స్పీడ్గా వెహికల్ నుంచి దుంకేస్తాడట. బస్సులో ఉంటే 60 మంది బస్సులో ఉంటే 60 మందిని కొట్టేస్తాడట. వాళ్ళు తిరగని హాస్పిటల్ లేదు, చూపించని వైద్యుడు లేడు. శత విధాల ప్రయత్నం చేశారు. ఈ గొలుసులు తీసేస్తే ఎటు వెళ్ళిపోతాడయ్యా. ఇదిగో నా చేయి చూడు ఒకసారి అన్నాడు. ఆయనకు 4 ఏళ్ళే ఉన్నాయి, ఈ బొటకన వేలు లేదు, 4 ఏళ్ళే ఉన్నాయి. ఏమైంది అని అడిగా. పడుకొని నిద్రపోతున్నానయ్యా. నేను ఇలా చేయబెట్టుకున్నా, ఈ ఏలు కొరికేశాడు, బొటకన వేలు కంప్లీట్గా కొరికేశాడు. తెగిపోయి బొటకన వేలు మోసేత వరకు నరం బయటకు వచ్చేసిందయ్యా. అంత భయంకరమైన రాక్షసి సైతాను పట్టింది వీడికి అని చెప్పారు. ప్రార్థన చేశాను, కింద పడిపోయాడు. బీగాలు ఇవ్వండి, ఆ 2 బీగాలు ఓపెన్ చేద్దాం, చైన్లు తీసేస్తామన్నా. చర్చిలో ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తాడయ్యా అన్నారు. ప్రార్థన చేసి చైన్లు తీసేసాను. దేవుడు అద్భుతంగా యవనస్తుని బాగు చేశాడు, చక్కని కొడుకునిచ్చాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానో తెలుసా? అందరూ వదిలేసినా, అందరూ వెలివేసినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, నేను ప్రకటిస్తున్న యేసయ్య తన ప్రాణము కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ ప్రార్థన మందిరంలో నేను కూర్చోబెట్టాడు. వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. పొలంలో ఇత్తనం వేసినా 100 పంట రావాలి. పశువుల మందలున్నా బాగా అభివృద్ధి చెందాలి. ఉద్యోగం చేస్తున్నా ప్రమోషన్లు రావాలి, ఇంక్రిమెంట్ రావాలి. వ్యాపారం చేస్తున్నా 100 ఆశీర్వాదం కావాలి. వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. యేసుక్రీస్తు ప్రభుని నమ్మి యేసుకృప సంఘంలో చేర్చబడిన తర్వాత నేను వర్ధిల్లాను అనేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నీ జీవితంలో చిన్న ఉద్యోగం ఉంటే చాలనుకున్నావు. దేవుడు నీకు ఊహకందని ఉద్యోగం ఇచ్చాడు. 3 పూట్ల భోజనం లేకుండా కనీసం ఒక పూట దొరికితే చాలనుకున్నావు. కానీ ఇతరులకు భోజనం పెట్టే బిడ్డగా దేవుడిని దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ నువ్వే దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. యాకోబు జీవితంలో చీకటి అలుముకొని పోయింది, ఒంటరి వాడైపోయాడు యాకోబు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. యాకోబు దగ్గరికి నిచ్చెన వేసి ఎందుకు దిగి వచ్చాడు? చీకటి పడిపోయింది, సూర్యుడు లేడు. యేసయ్యే నీతి సూర్యుడిగా ఉదయించాడు. చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే నిచ్చెన పడిందో ఆ అడవిలో ప్రకాశమానమైన వెలుగు చూస్తున్నాడు యాకోబు. దేవదూతలు దగదగదగద మెరిసిపోతూ పైకెక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ పైన మహా తేజస్తో 1,000,000 సూర్యుల కన్నా వెలుగైన యేసయ్య ఆ సింహాసనం మీద ఉండి, యాకోబు
నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి, ప్రైజ్ ది లార్డ్, నీ దేవుడిగా ఉంటాను యాకోబు, నేను నీకు తోడై ఉంటాను. ఎందుకయ్యా నీకు నా మీద ఎంత ప్రేమ? నువ్వు ఒంటరిగా ఉన్నావు కదూ, ఏడుస్తున్నావు కదూ, ఎవరు లేరు అనుకుంటున్నావు కదూ, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను నాయన, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. నేను నీకు తోడై ఉంటా. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తా. నేను ఇగో ఈ భూమి అంతని నీ సంతానానికి ఇస్తాను. నీవు నిలిచి ఉన్న ఈ స్థలం నేను నీ సంతానానికి ఇస్తాను. యాకోబు దిగ్గున భయపడి లేచి అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. హల్లెలూయా. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఒక రాయిని నిలిపి నూనె పోసి ప్రార్థన చేసి బేతేలు అని పేరు పెట్టాడు. రండి 18, 19 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 28, 18, 19 వచనాలు చదువుకుందాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనెను పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా. గమనించండి, బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. బాప్తిసం పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు మందిరానికి వస్తారు. ఇది మొదటి అనుభవం. ప్రార్థన మందిరానికి వస్తారు, సంఘములో చేర్చబడతారు, సహవాసం కలిగి ఉంటారు. జాగ్రత్తగా వినాలి ఈరోజు మీరు, నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. మొదటిది ఆత్మీయ జీవితం, ఒక మార్పు. ఆత్మలో మార్పు బాప్తిసం, ఆత్మలో మార్పు మారు మనసు, ఆత్మలో మార్పు రక్షణ జీవితం. అయితే రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి సంఘంలో చేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో చేర్చబడాలి. ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డావు, సహవాసంలో నీవు ఉన్నావు. సంఘంలో చేర్చబడి ఈ సహవాసం యేసు కృప సహవాసంలో నీవు ఉన్నావు. యేసు కృప సహవాసానికి వచ్చిన నీవు దేవుని మందిరము అన్న భయముతో ఉన్నావు. హల్లెలూయా. దేవుని మందిరము అన్న భయంతో నీవు ఉన్నావు. యాకోబు ఆ రాతిని నిలబెట్టి నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మొదట తన తండ్రి ఇల్లు విడిచిపెట్టి వచ్చాడు. రెండవదిగా భయపడుతూ అడవిలో ఉన్నాడు, అరణ్యంలో పడుకున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు యాకోబుతో. యాకోబు లేచి బేతేలు, దేవుని మందిరము అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరం. ఇంతవరకు ప్రతి క్రైస్తవుడు ఇవి చేసే పనే. బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత మందిరానికి రావడం సహజం, అవునా? అందరూ వస్తారు, ఖచ్చితంగా అందరూ వస్తారు. నచ్చినా నచ్చకపోయినా, టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మందిరానికి వచ్చి 4 పాటలు విని, వాక్యం విని, ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇదంతా మనకు ఒక అనుభవం, ఆత్మీయ అనుభవం. దీని తర్వాత ఇంకొక అనుభవాన్ని ఈరోజు మీతో చెప్తాను. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు ఇప్పుడు దేవుణ్ణి కలుసుకున్నాడు, దేవుని మందిరం దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ముఖాన్ని చూడలేదు యాకోబు. బాగా వినండి, దేవుని ముఖాన్ని చూడలేదు యాకోబు. ఎందుకంటే నరుడు దేవుణ్ణి చూడలేడు, నరుడు దేవుణ్ణి కలుసుకోలేడు. ఆయన పరిశుద్ధుడు, నరుడు పాపి. అయితే స్వరం వింటున్నాడు కానీ, కలలో దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు కానీ, దేవదూతలను చూస్తున్నాడు కానీ దేవుని ముఖాన్ని చూడలేదు.
నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మలో వర్ధిల్లడము అన్నది చాలా ప్రాముఖ్యమైంది. మందిరానికి వచ్చావు, మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంది ప్రథమంగా అంటే దేవుని ముఖాన్ని చూడాలి. ఏం చేయాలి? దేవుని ముఖాన్ని చూడాలి. దేవుని ముఖాన్ని చూస్తే కొంతమంది అంటారు ముఖం చూస్తే సంతోషంగా ఉంది నాయన, కొంతమంది అంటారు నీ ముఖం చూస్తే కోపం రేగుతుంది అంటారు, కొంతమంది నీ ముఖం నాకు చూపియాకు అంటారు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ముఖాన్ని మనం ఎందుకు చూడాలి అంటే దేవుని ముఖాన్ని మనం చూసినప్పుడు దేవుని ముఖంలో ఉన్న వెలుగు, తేజస్సు మన ముఖం మీద పడుతుంది. చప్పట్లు కొడదాం. ఇప్పుడు లైట్ ఉంది నాకు ఎదురుగా, ఈ లైట్ వైపు నేను చూస్తున్నా. ఆ లైట్ మీద ఉన్నటువంటి ఆ వెలుగు, ఆ లైట్లో ఉన్న వెలుగంతా నా మీద పడుతుంది. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇప్పుడు లైట్ కలర్ మారిందనుకో, నేను కలర్ మారుతానా మారనా? ఎర్రగా ఉన్న లైట్ పెట్టి ఈ లైట్ ఎర్రగా లైట్ కింద ఉంటే నేను ఎర్రగా కనపడతా, నల్లగా ఉన్న లైట్ పెడితే నల్లగా కనపడతా. కొంచెం రకరకాల డిజైన్లు కలర్లతో ఉన్న లైట్. అందుకే మీరు చూసారా ఈ మధ్యకాలంలో సంఘాలంటే సేవ అంటే పెద్ద పెద్ద లైట్లు వేసి డ్యాన్సులు వేసి హంగామా చేస్తూ ఉన్నారు. డెకరేషన్లు కావాలా? ఈ డెకరేషన్ నేను చేసింది కాదు, మీరు అనుకుంటారు. ఈ డెకరేషన్లకు దానికి దీనికి నేను ఖర్చు పెట్టాను, దేవుడి సొమ్ము. దేవుని పరిచర్యకే ఖర్చు పెడతాను. హల్లెలూయా. ఇది పెళ్ళికి చేసుకునే డెకరేషన్, ఇది పెళ్ళికి చేసుకునే డెకరేషన్. ఫంక్షన్ హాల్ కనుక పెళ్ళికి చేసిన డెకరేషన్ కనుక ఆ డెకరేషన్ అట్లాగే ఉంచి వాళ్ళు మళ్ళీ దాన్ని రేపు వాడుకుంటారు. టైం లేకపోతే రాత్రుల పూట ఏర్పాటు చేసేటప్పుడు ఉన్నది బాగుంటే అలాగే వదిలేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే దేవుని ముఖాన్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా? కల్లో చూసావా? దర్శనంలో చూసావా? పోనీ ముఖాముఖిగా చూసావా? కొంతమంది అంటారు పడుకొని తిరుపతి దయ్యం కనపచ్చిందంట, మంచం కాడికి వచ్చి లేపిందట, నల్లగా ఉందట, 3 కొమ్ములు ఉన్నాయట. ఎందుకు నీకు దయ్యాలు కనపడుతున్నాయి? ఎందుకు నీకు భూతాలు కనపడుతున్నాయి? ఎందుకు నువ్వు దేవుణ్ణి చూడలేకపోతున్నావు? హృదయశుద్ధి గలవారు ధన్యులు, చెప్పాలి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. బైబిల్ చెప్తుంది ఇది శుద్ధమైన హృదయంగా మారిపోతే, ఇది పరిశుద్ధంగా మార్చబడితే ప్రభును నీ కళ్ళారు చూస్తావు, ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు, ప్రభు నీతో మాట్లాడుతాడు, ప్రభుని దర్శిస్తాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకా స్థిరపడలేకపోతున్నావు. ఈ డిజిటల్ ప్రపంచంలో ఎవరు క్రైస్తవులు, ఎవరు క్రైస్తవులు కాదో, ఎవరు సేవకులు, ఎవరు సేవకులు కాదో అర్థం కావట్లే. అందుకే నేను రక్షించబడిన నాటి నుంచి నాకు తెలిసింది బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. ఎందుకంటే రకరకాల బోధలు, రకరకాల మనసులు, రకరకాల ఆలోచనలు. ఆనాడు గాయు సంఘానికి సహకారంగా ఉంటే ఇంకొక వ్యక్తి సంఘానికి ఆటంకంగా ఉన్నాడు. ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మంచి పని చేస్తే, సత్యమును అనుసరిస్తే, మంచి పని చేయటానికి పూనుకుంటే ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కానకపేటలో బంగారం కానికేసారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం అనుకోండి. వేసిన తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళాను. 6 గంటలకు ఆయన వచ్చాడు. బంగారం కానకపేటలో వేసిన ఆయన వచ్చాడు. అన్నా, నేను నా భార్య ఇద్దరం కొట్లాడుకున్నామన్నా, బంగారం కానకపేటలో వేసిన మా బంగారం మాకు ఇయ్యరన్నా అని అడిగాడు. నేనన్నా, వేసేటప్పుడు ఇద్దరు సమ్మతినే వేసారా లేకపోతే కొట్లాడుకొని వేసారా అన్నా. ఇద్దరు మాట్లాడుకొని ఐక్యతగానే ప్రేమగానే వేసామన్నా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వేరేదానికి కూడా వచ్చిందట. ఆమె ఎందంట, మా ఇంటికి నేను వెళ్ళిపోతా, నా బంగారం నాకు తెచ్చి అందట. ఏమి చేయాలట? మా ఇంటికి నేను వెళ్ళిపోతా,
నా బంగారం నాకు ఇచ్చేయి అందట. మరి నువ్వేమన్నావన్నా? పారేస్తలే అని చెప్పొచ్చానన్నా. ఏం చేశాడట? పారేస్తలేనిది నీకు అని చెప్పొచ్చానన్నా, బంగారం ఇయ్య అన్నాడు. ఇయ్యాలనా వద్దా మీరు చెప్పాలా? పలకరేంటి? ఇప్పుడు ఇయ్యాలనా వద్దా? సహజంగా కానుక పెట్టలేసిన ఏదైనా కూడా దేవునికి సమర్పించినది, అది ఏదైనా కావచ్చు, బలిగా దేవునికి అర్పించిన బలి కావచ్చు, కానుకగా అనిపించిన కానుక కావచ్చు, ఒక్కసారి దేవునికి ఇచ్చింది మళ్ళీ వెనకకి తీయకూడదు. ఇచ్చాను అడుగుతా ఉంటే ఇచ్చా. ఏమైపోయిందో తెలుసా? దానికి ప్రతిఫలం నిజంగానే వెళ్ళిపోయారు వాళ్ళు. కోర్టుకు వేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానో తెలుసా? కుటుంబం ఎంతో విలువైంది. కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి కావాలి. కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా కుటుంబం ఉండాలి. యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. యాకోబు కలలో నిచ్చెను చూస్తున్నాడు, నిచ్చెన మీద దేవదూతను చూస్తున్నాడు, పైగా దేవుని సింహాసనాన్ని, దేవుని స్వరాన్ని వింటున్నాడు యాకోబు. ఈరోజు నీ జీవితంలో మందిరానికి వచ్చిన నీవు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు? బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? కొత్తగా బడికి వస్తే పర్వాలే. బడికి వెళ్ళేవాళ్ళు బడికి వెళ్ళినట్లయితే, స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళినట్లయితే ఏం చేయాలి? వాళ్ళు చదవడం రాయాలి, చదవడం రావాలి, రాయడం రావాలి, రాయాలి, చదవాలి. రాయకుండా చదవకుండా బడికి పోతే లాభం ఉందా? ఈ రాయడం చదవడమే కాకుండా పరీక్షలు కూడా రాయాలి. పరీక్షలు రాసి పాస్ అయిపోవాలి. పాస్ అయిన తర్వాత ప్రమోషన్తో పై తరగతికి ఇలాగ అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. స్పిరిచువల్ ఆత్మీయ యాత్రలో కూడా నీవు అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవితంలో కూడా నీవు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందినప్పుడే దేవుడు సంతోషిస్తాడు, నీకు ఆశీర్వాదం ఉంటుంది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు ఇది దేవుని మందిరం, నేను మందిరానికి వచ్చాను, ఇంకా నా జీవితం మారిపోతుంది. మందిరంలో తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నాకు తినడానికి భోజనం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నీడ ఇచ్చి, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నీవు నాకు తోడై ఉండి, నాకు పెళ్లి చేసి, నాకు బిడ్డలనిచ్చి, నాకు అన్నీ నీవు ఇస్తే, నాకు అన్నీ ఇచ్చిన వాటిలో 10వ భాగం నీకు ఇస్తాను ప్రభువా అని ఓ తీర్మానం చేసుకున్నాడు దేవునితో. ఆశ్చర్యం ఏదో తెలుసా? యాకోబును దేవుడు వెళ్ళాల్సిన స్థలానికి నడిపించాడు, చక్కగా వివాహం జరిగించాడు, అద్భుతంగా ఆశ్చర్యంగా బిడ్డలనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యాకోబు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాడు. వినండి బాగా. బ్రహ్మాండంగా సంతాన అభివృద్ధి ఉంది యాకోబుకు, బ్రహ్మాండంగా పశువుల అభివృద్ధి ఉంది యాకోబుకు, బ్రహ్మాండంగా యాకోబు ఏది చేసినా దేవుడు దీవిస్తున్నాడు. యాకోబును బట్టే లాబాను కూడా దీవించబడుతున్నాడు. అయితే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు యాకోబుకు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు. ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నాడు. ఫిజికల్గా, భాగ్యంగా, ఆస్తిపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా యాకోబు వర్ధిల్లుచూ ఉన్నాడు. ఎందుకు వర్ధిల్లుచూ ఉన్నాడంటే, యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉంటాను, నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. యాకోబు అభివృద్ధి చెందుతున్నాడు. విస్తారమైన మామతో పోటీపడి సంపాదిస్తున్నాడు. వాళ్ళ మామ అంటాడు, యాకోబు నీకు జీతం ఇయ్యను కానీ ఇదిగో గొర్రెల్లో ఏవైనా మచ్చలు కలిగినవి పుడితే అవి నీకోయ్ అన్నాడు. ప్రార్థన చేసుకుని యాకోబు దేవుని దగ్గర, ప్రభువా పుట్టే వల్ల మచ్చలే ఉండేటట్టు చేయి ప్రభు అని నీళ్లు తాగే దగ్గర ఏదో పెట్టాడు, ఆకు కలిపాడు. ఆకు కలిపితే పుట్టేవన్నీ కూడా మచ్చలు పొడలు కలిగిన గొర్రెలే పుట్టాయి. పెద్ద మంద యాకోబుది. దీవించబడుతున్నాడు, యాకోబు ఆశీర్వదించబడుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన మాట చెప్తాను, యాకోబు 10వ భాగాలు కూడా తీసి పెడుతున్నాడు. ఎంత మంచివాడో చూడండి.
ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందకపోయినా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ వచ్చిన రాబడిలో దశమ భాగాలు ఇస్తున్నాడు. మంచివాడు కాదా? ఈరోజు మీరు ఏమన్నా చేసుకోండి, మాకు దశమ భాగాలు ఇస్తే చాలు అనే పాస్టర్లు ఉన్నారు. కానీ నేను అలాంటి పాస్టర్ను కాదు. మళ్ళా చెప్తున్నా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి. ఆమేన్. నీ దశమ భాగాలు, నీ కానుకలు, నీ డబ్బు, నీ బంగారం తర్వాత కథ. మమ్మల్ని పిలిచిన దేవుడు సర్వకృపానిధి, సంపదల గని ఆయన. హల్లెలూయా. దయచేసి అందరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాల్లో మీరు సమృద్ధిని దయచేసి కొరతలన్నిటినీ కూడా తీర్చి మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాం. గత మాసమంతయు మీరు మీ కృపారెకల క్రింద భద్రపరిచి మరొక నూతన మాసంలోనికి నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాసమంతయు నాయన మీరిచ్చిన వాగ్దానము ద్వారా నాయన మీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి సహాయము చేసి ప్రతి బిడ్డ చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచి కృపాక్షేమముల వెంట ఉంచి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యుతమైన దివ్యమైన నామానికి నీ స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఆయన గత మాసం అంతా మమ్మల్ని నీ కృపతో నింపి కాచి కాపాడిన నామానికి మీకే స్తోత్రాలు చేస్తున్నాం నాయన ఈ నూతన మాసంలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఆయన ఈ వాగ్దానాన్ని మా జీవితాన్ని నెరవేర్చి మీరే మహిమను పొందేసయ్యా. అలాగే తండ్రి, ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని విని చూసిన వారందరినీ దీవించి ఆశించి వాళ్ళ కుటుంబాల్లో క్షేమము దయచేసి ఈ మాసం అంతా కాచి కాపాడి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.